అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడడానికి స్మార్ట్ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు 5G సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం సిడిపిఓ పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 357 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5G ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషన్ ట్రాకర్, బాల సంజీవని వంటి ఆన్లైన్ యాప్ల ద్వారా లబ్ధిదారుల నమోదు, 6 సంవత్సరాలలోపు పిల్లల గ్రోత్ మానిటరింగ్ వంటి పనులు వేగంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా అంగన్వాడీ కార్యకర్తలకు 5G టెక్నాలజీ ఫోన్లు అందించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ యాప్ల ద్వారా కార్యకర్తల నుంచి సమాచారం సేకరిస్తుందని చెప్పారు. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ల ద్వారా ప్రతి అంగన్వాడీ కార్యకర్త రోజు కేంద్రంలోని పిల్లల వివరాలు, పౌష్టికాహారం పంపిణీ, ఇతర సర్వేలను యాప్ల ద్వారా ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుందని వివరించారు. ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చే దిశగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని, ప్రభుత్వ పథకాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా ఈ స్మార్ట్ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఎందుకంటే జిల్లా అయితే చాలా మందికి ఏముందిలే మామూలే కదా, జిల్లా అయింది, హెడ్ క్వార్టర్ అయింది అని అనుకుంటారు. కానీ జిల్లా అయితే దానికి వచ్చేటువంటి ఫెసిలిటీస్ వేరు, జిల్లా అయితే డెవలప్మెంట్ వేరు, జిల్లా అయితే ఉపాధి దొరికేది వేరు, జిల్లా అయితే ఈ ప్రాంతంలో హాస్పిటల్స్ వచ్చేది వేరు. ఇలా అన్ని మౌలిక వస్తువులు అనేవి 1 by 1 ఒక్కొక్కటిగా వస్తాయి. అంటే ఈ రోజుకి రోజే డెవలప్మెంట్ అవుతుంది, ఈ రోజుకి రోజు అయిపోతుంది, ఈ రోజుకి రోజు జరిగిపోతుంది అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ 1 by 1 అయితే వస్తాయి. మనకు ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ సమస్య. నీళ్లు లేవు. నీళ్లు ఉంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చింటాయి. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చింటే మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చింటాయి. ఈ ప్రాంతంలో వ్యాపారాలు బాగా జరిగింటాయి. ప్రతి ఒక్కరి చేతిలో రొటేషన్ ఉండేది. ఒకప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలో పలకల పరిశ్రమ ఉండేది. ఆ పలకల పరిశ్రమ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దగ్గర 40 నుంచి 50 వేల మంది బతికేటువంటి పరిస్థితి. ఓన్లీ కార్మికులే కాదు, క్వారీలలో పనిచేసేటువంటి కార్మికులు, ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి కార్మికులే కాదు, దాని మీద రకరకాలుగా కార్మికులు. వ్యాపారం బాగా జరిగిందంటే బట్టల షాపులు బాగా జరిగాయి, వ్యాపారం బాగా జరుగుతుందంటే హోటళ్లు బాగా జరిగాయి, వ్యాపారం బాగా జరుగుతుందంటే రియల్ ఎస్టేట్లు బాగా జరిగాయి, వ్యాపారాలు బాగున్నాయంటే ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరికాయి. అలా ఒక వ్యాపారం అనేది ఒకటి కేంద్రం బిందువుగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా అందరికీ మంచిగా వ్యాపారాలు అనేవి మన అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ సంతోషంగా ఉండేదానికి అవసరమైనటువంటి అన్ని వనరులు కూడా సమకూర్చునేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాల కోసమే మనం ఎదురు చూసాం. ఈరోజు మన పిల్లలు ఉన్నారు, చాలా మంది గంజాయికి బానిసలయ్యారు. దాన్ని ఎంత కంట్రోల్ చేయాలనేది చూస్తా ఉన్నాం. ఒక పక్క పోలీసులు, ఒక పక్క మేము అందరం కూడా ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే తక్షణం ఇమ్మీడియట్ గా మెసేజ్ పాస్ చేయటం, మెసేజ్ ఇచ్చి వాళ్ళని లోపలేపించడం, వాళ్ళని శిక్షించడం, వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇట్లా చేస్తా ఉన్నాం. గంజాయి దొరకకుండా సాధ్యమైన పోరాడుతున్నాం. కానీ ఆడో చిన్న ప్యాకెట్ జోలో పెట్టుకుంటాడో ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు. ఎవరు అందరం జోబులు చెక్ చేయలేము, అందరం సంచులు చెక్ చేయలేము, బ్యాగులు చెక్ చేయలేము. కానీ అయితే కొంత కంట్రోల్ అవుతుంది. అయితే ఇది ఒకటే రోజు జరగదు. ఒకటే రోజు జరిగే పరిస్థితికి రావాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలి.